ఎక్సోడస్ 20:12 నిర్గమాకాండం 20:12 ఒకళ్ళు నుంచొని చదవండి ఎవరైనా. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. ఓకే, చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. Enough. Dearly beloved, it is indeed a great privilege for me to stand before you. యాక్చువల్గా నా ఎంఎస్డబ్ల్యూ అయిపోయాక మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ నుంచి నా బీడీ చేయడానికి గురుకులు వెళ్ళాను మెడ్రాస్లో. ఆల్మోస్ట్ ఒక 120 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, కానీ 2 పోస్టులకి ఉన్నాయి. ఒకటి యూత్ డైరెక్టర్, ఒకటి దళిత్ అండ్ ఆదివాసీ ప్రాజెక్ట్ డైరెక్టర్. 2 పోస్టులు ఉన్నాయి. 120 మందిలో ఆల్మోస్ట్ 20 మందికే ఎంఎస్డబ్ల్యూ ఉంది. వాళ్ళు ఎంఎస్డబ్ల్యూ అని మ్యాండేటరీ అని చెప్పినా కొంతమంది బిషప్లు వాళ్ళకి చెప్పాల. ఇండియా నుంచి ఆల్మోస్ట్ 13 చర్చిల్లో నుంచి, అంటే ఏఈఎల్సీ ఉంది కదా, అలాగే జేఈఎల్సీ జైపూర్ ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, తమిళనాడు ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, సౌత్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, అలాగా మొత్తం భారతదేశం మొత్తంలో 13 లూథరన్ చర్చెస్ ఉన్నాయి. అందులో మన లూథరన్ చర్చే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చే పెద్దది. ఏది ఏమైనప్పటికీ వచ్చారు. ఫస్ట్ 120 మెంబర్స్లో 100 మెంబర్స్ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంక 20 మెంబర్సే మిగిలారు. 20 మెంబర్స్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులో ఫస్ట్ సెట్లో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఒక 15 మందిని తీసేశారు. ఇంకా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఉంది. ఇంకా 5గురమే మిగిలాం. 5గురు మిగిలితే నేను మామూలుగా పాస్టర్ గారి అబ్బాయిని, మా నాన్న ఇక్కడ వెస్ట్ ప్యారిస్లో కూడా పనిచేశాడు, చాలా సీనియర్ పాస్టర్ గారుగా. పాస్టర్ గారి అబ్బాయిని, పాస్టర్ గారి తమ్ముడిని, పాస్టర్ గారికి అన్నయ్యని, అందరూ బిషపులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. సరే లెట్ ఇట్ బి అనుకొని చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదట నన్ను పిలిచారు 5గురిలో. నీవు ఇంటర్వ్యూ చేయకుండా, అప్పుడు ఒక 2 ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఇక ఇంటర్వ్యూ ఏం లేదు, నీవు ఏమి ఈ 2 పోస్టులో ఏ పోస్ట్కి యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. నాకు కొద్దిగా 10 నిమిషాలు టైం కావాలండి. సరే యూ గో హెడ్, టేక్ యువర్ ఓన్ టైం, కానీ నువ్వు వచ్చాకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం మరలా, అంటే నువ్వు అడిగిన తర్వాతే మిగతా పోస్ట్ని ఫిలప్ చేస్తాం అని చెప్పాను. సరే అనుకున్నాను. ఇక తెలుగు వాళ్ళు ఎవరు లేరు. నేను ఇప్పుడు ఎల్డబ్ల్యూఎఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక అమ్మాయి ఉంది, తను రంజిత బోర్గువారి అని, ఒక రాజగోమేజ్ అని ఒక తమిళ ఆయన, ఇంకా బై నుంచి నైనిటాల్ నుంచి, నార్దర్న్ నైనిటాల్ ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ నుంచి, అటు నుంచి వచ్చిన వాళ్ళు, బాగా న్యూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది స్టేట్, మన దేశానికి చివరిలో ఉన్నవాళ్ళు. సో మరి 10 నిమిషాలు ఆగి వెళ్ళాను. ఏమైంది అన్నాడు. ఇప్పుడు అగస్టిన్ జయకుమార్ అని ఆయన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ యూఎల్సైకి, అంటే భారతదేశంలో ఉన్న యునైటెడ్ ఎవాంజలికల్ లూథరన్ చర్చెస్ అన్నిటికీ. అంత కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. ఆయనకి నేను తెలుసు, ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను కదా, నేను అక్కడే 4-6 ఏళ్ళ నుంచి నేను అక్కడే ఉన్నాను. యూఎల్సీలు అందరూ తెలుసు నాకు. మీరే చెప్పండి సార్ అన్నాడు. సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావు ఈ ప్రాజెక్టులు ఇవన్నీ, మీ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారు, కొద్దిగా దళిత్ డెస్క్ ఛాలెంజింగ్గా ఉంది, దాంట్లో వచ్చే ఫండ్స్ అన్నీ దాని ద్వారానే మనకు వస్తాయి ఇండియా మొత్తానికి, కాబట్టి నువ్వు దళిత్ డెస్క్ చూజ్ చేసుకోబ్బా, కొద్దిగా అది ఛాలెంజింగ్ ఇష్యూ, మిగతాది ఎవరికైనా యూత్ డైరెక్టర్ వేరే వాళ్ళకి ఇద్దామన్నారు. సరే అని వేరే యొక్క ఎస్ఎల్సి నుంచి ఉంది, ఆమెని డైరెక్టర్గా, ఆమె రాలేదు, ఆమె ఇంటర్వ్యూకి రాలేదు, కానీ ఆమెని డైరెక్టర్గా తీసుకొని ఒక అడిషనల్ డైరెక్టర్ని 2 తీసుకున్నారు. మొత్తంకి 4-5 ఫిలప్ చేయటం అయిపోయింది. యాక్చువల్గా అది ఎంత ఎందుకు చెప్పానంటే, నేను యూత్ డైరెక్టర్ అవ్వాల్సింది. నాకు యూత్ డైరెక్టర్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు డిగ్రీ వాళ్ళతో తిరుగుతూ ఉండేవాళ్ళు. డాడీ ఆలం తిట్టేవాడు, నన్ను కాదు. డాడీ ఎందుకు రానిస్తున్నారు మీ దగ్గరికి అని, మీరు ఎందుకు రానిస్తున్నారు, తిరగొద్దు, వద్దు పెద్దవాళ్ళ దగ్గరికి రాని, మాకని చిన్నపిల్లని అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో నువ్వు వెళ్ళిరా, వద్దులే తర్వాత మాట్లాడదాం పో అన్నది. ఏమైందంటే ఏం లేదు నువ్వు వెళ్ళు అనేవాళ్ళు. సరే లెట్ ఇట్ బి అనుకున్నాను. ఆ ప్రాజెక్ట్ అంతా చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నాకు ఇచ్చినటువంటి ఈ టాపిక్ హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, లేదంటే బైబిల్లో మదర్ అని ఉంది ఫస్ట్. మనం పేట్రియార్కల్ సొసైటీ కదా, అంటే ఏంటి తెలుగులో? తెలుగు రాదేవుడికి
మన కుటుంబాలను ఏమంటాం? మనదేం కుటుంబం? ఓటర్ లిస్ట్ ఓటు ఉందా ఎవరికన్నా? అందరికి ఉందిగా. చిన్నపిల్ల ఎవరు? ఈఎంఐ అవుతే చిన్నపిల్ల. మనం పితృస్వామిక కుటుంబాలు మనది, అంతే కదా. ఫాదర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. కొన్ని మేట్రియార్కల్ సొసైటీస్ ఉన్నాయి. తల్లి వాళ్ళ కుటుంబానికి హెడ్, తల్లి హెడ్ అనమాట, మనకి తండ్రి హెడ్. ఏసై దినాల్లో కూడా వాళ్ళది కూడా పేట్రియార్కల్ సొసైటీయే. జ్యూస్ అంతా కూడా పేట్రియార్కీయే. వాళ్ళ మగవాళ్ళు ఏం చెప్తే అది. పురుష కొద్దిగా ఆధిక్యత ఉన్నటువంటి సమాజం. స్త్రీలకి అంత ఎక్కువ ప్రాధాన్యత లేదు అన్న, కానీ ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వాల, తొక్కేశారు. తెలుగు భాషలో చెప్పాలంటే ఇదేనా? బయట అంటారు నన్ను బాగా తొక్కేశారు భాష. అది వాళ్ళని రానివ్వలే, ఆ దరిదాపులకి రానివ్వలేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి మాట ముందు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. 10 ఆజ్ఞల్లో చెప్పినటువంటి ఎన్నో ఆజ్ఞ అది? 4 5 4ఏనా? వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీకు ఇచ్చే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. ఇట్స్ ఏ కండిషనల్ క్లాజ్ యాక్చువల్లీ, రైట్? నీ తల్లిని నీ తండ్రిని ఎందుకు సన్మానించాలి? ముందే చెప్పాడుగా. నీకు ఇవ్వబడినటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. నీవు ఎంతగా తల్లిని తండ్రిని సన్మానిస్తావో దాన్ని బట్టి, ఆ రేటింగ్ని బట్టి నీకు అది ఇటర్నల్ లైఫ్. ఆర్ అదర్వైజ్ ఆ దేశంలో మీకు ఉన్నటువంటి ఘనత అండ్ ది లాంగ్ లైఫ్, లేదంటే లాంగ్ లైఫ్ ఆర్ ది ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ తర్వాత ముందు లాంగ్ లైఫ్. నీవు పరిపూర్ణంగా నీవు దీర్ఘాయుష్మంతుడివి అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఫస్ట్ నాకు మొదటి నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్ ఫస్ట్ చెప్పడం ఇష్టం, తర్వాత మిగతా సబ్జెక్ట్లో వస్తా. బీయింగ్ ఏ లెక్చరర్, పాస్టర్ గారి కంటే ముందు నేను మాస్టర్ గారిని కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్లే ముందు చెప్తాను. సో కీపింగ్ అన్ దట్ మైండ్, లిజన్ టు మై వర్డ్స్. ఓకే, అది మనసులో ఒక మూలను ఉంచండి. దాన్ని రెండో పక్కన ఇంకొక పట్టండి. దీనికి యూ హ్యావ్ టు కంపేర్ అండ్ కాంట్రాస్ట్. దీనికి సరిపోతుందా? ముందు చెప్పిన దానికి దీనికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్. దాన్ని తీసుకొని ఈ పక్క నుంచి దాన్ని కొడతారో తీసివేస్తారో బాగా హారిస్తారో మీ ఇష్టం. ఓకే, మనం కనుక బైబిల్లో చూసుకున్నట్లయితే చాలాసార్లు పేరెంట్స్ని ఒబే అవ్వని వాళ్ళని చాలామందిని చూస్తాం. పేరెంట్స్ని ఒబే అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఏలీ ఉన్నాడు. ఏలీ ప్రవక్త, హీఈస్ ది హై ప్రీస్ట్, ఆయన పెద్ద ప్రవక్త, లేదంటే పెద్ద పాస్టర్ గారు చర్చిలో. హీఈస్ ది ఇన్ఛార్జ్ ఫర్ ది హోల్ చర్చ్. ఆయన ఏలీ లోపల ఉండేవాడు, ఆయన ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఆయన దూపం వేసుకుంటా లోపల ఉండేవాడు. ఇదివరకు మనకి చర్చిలాగా ఆ మందసం కనపడేది కాదు. మామూలు కామన్ ప్లేస్, ఆ పైన ఉండేది హోలీ ప్లేస్, ఆ పైన ఉండేది మోస్ట్ హోలీ ప్లేస్. అక్కడ దాకా వెళ్ళటానికి ఎవరికి వీలు లేదు, అందుకే ఈ బ్యారికేడ్ పెట్టింది ఇక్కడ. సో అది ఇది ఎక్కి అవతలికి వెళ్ళటానికి వీలు లేదనమాట కామన్ పీపుల్కి. యాజకులే ఆడదాకా వెళ్తారు, ప్రధాన యాజకులు కొద్దిగా ఇంకా ముందుకి వెళ్ళగలిగేవారు అనమాట. బట్ ఏలీ హ్యాస్ సన్స్, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ రోజుల్లో బాగా దహన బలులు, బర్న్ట్ ఆఫరింగ్స్ ఎక్కువగా వస్తూ ఉండేవి. బర్న్ట్ ఆఫరింగ్స్ ఎక్కువగా రావటం వలన వాటిని ఏం చేసేవాళ్ళు, చర్చిలో ఒక మూల మీద అక్కడ కాలుస్తూ ఉంటారు. కంప్లీట్గా కాల్ చేసిన తర్వాత కొంత దేవునికి ప్రధానమైన పోర్షన్ దేవునికి ఇచ్చి, మిగతాది వాళ్ళందరూ ఫ్యామిలీ పరంగా వస్తారు కదా చర్చికి. మెయిన్ చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే వండుకుని తిని వెళ్ళిపోతారు. మనం మా ఇంటి దగ్గర పొద్దాగల గుణంలో మేరీ మా తిరణానికి వస్తూ ఉంటారు జనం. ఆడే వండుకుంటారు, ఆడే తింటారు, ఆడే వండుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తారు, గుండు చేపించుకుని వెళ్ళిపోతారు. తినేదేమో మనకి పనికిరాని ఏమో వేసాయి. సరే, ఓకే, లెట్ ఇట్ బి, అది వేరే సబ్జెక్టు. తర్వాత ఎప్పుడన్నా ఉన్నప్పుడు చెప్తా, టైం ఉన్నప్పుడు. సో ఎక్సిజిటికల్గా చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయనకి తెలియదు. పాపం పైన ఆయనకి తెలియదు, జనం చూడటానికి వీలు లేదు. ఆయన ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 3 ముళ్ళు ఉండే కర్ర, అంటే ఒక 3 thorns ఉండే ఒక స్టిక్ని ఆ వండే దాంట్లో పెడుతున్నారు. పెట్టి పైకి లేపుతున్నారు. ఎన్ని వస్తాయి దానికి? ఎన్ని ముక్కలు వస్తాయి? 16 వస్తాయా? రావుగా. 3 మేబీ తగులుకుంటే 3, ఇంకా మ్యాక్సిమం తగులుకుంటే ఒక్కొక్కటి 2 చొప్పున తగులుకుంటే 6, 3 తగులుకుంటే 9. ఇంకా అంతకు మించి ఉండవు. ఒక పెద్ద దాంట్లో ఇంత పెద్ద దాన్ని కొడితే 9 అని ఉంటాయి. మామూలుగా 900 ఉంటాయి. ఇది మీకు, అది మాకు. పైకి ఎవడో చిల్లర ఎగరేసి పైన ఉన్నాయన్నీ నీకు, కింద వండి అన్నీ నాకు అన్నాడు. అలా ఉంటుంది. పైకి వెళ్ళి కిందకి రాకుండా ఉంటాయా?
ముళ్ళు కర్ర తీసి పైకి తీసి ఈ మీకు ఈ మాకు. జనులు ఆ దేవాలయానికి వెళ్ళటానికి దేవుని మీద అసహ్యపడ్డారట, దేవుని మీదే అసహ్యపడ్డారు. వై? బికాజ్ ఆఫ్ దిస్ సన్స్ ఆఫ్ ఏలీ. ఈ యొక్క ఏలీ కుమారులు చేసేటువంటి ఈ దురాశకం వలన, లేదంటే ఈ దురాగతాల వలన దేవుడి మీదే అలిగేశారు వాళ్ళు ఏకంగా. వాళ్ళ నాన్న మీద కాదు, అసహ్యంగా దేవుడి మీదే. అబ్బే ఆడికి వెళ్తే మనకి న్యాయం జరగట్లేదు, మనల్ని తక్కువగా చూస్తున్నారు, దట్టు మన దగ్గర అంతా లాగేసుకుంటున్నారని చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడుకో ఏలీకి తెలిసినా కానీ సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటివి తల్లిదండ్రులను సన్మానించడం తెలియకపోవటం వలన జరిగేటువంటి సంగతులు. ఫస్ట్ వీ హ్యావ్ టు సే టు ది పేరెంట్స్ ఆల్సో. కొంతమంది పేరెంట్స్ ఉంటే, కొంతమంది అడల్ట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని నడిపించే అన్నలందరూ కొద్దిగా ముందున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా పిల్లల నడవడికను కూడా వాళ్ళు కూడా చూడాలి. దెన్ ఓన్లీ ఉంటుంది మనకి. మా కరస్పాండెంట్, మా పిల్లలు చదివేటువంటి స్కూల్ నా ఫ్రెండ్ది సెయింట్ జాన్స్, విజయవాడలో ఉన్న సెయింట్ జాన్స్ స్కూల్స్ అన్నీ వాళ్ళే. దాని మీద రాసి ఉంటుంది, పైన వాక్యం రాసి ఉంటుంది, ట్రైన్ అప్ ఏ చైల్డ్ అని అది రాసి ఉంటుంది. కింద మాత్రం నో టీచింగ్, ఓన్లీ లెర్నింగ్. పుదాకలా వాళ్ళని తిట్టి కొట్టి చేయటం కాదు, మనమే వాళ్ళకి జాగ్రత్తగా చూపించాలన్నమాట. మార్గం చూపించాలా, లేదంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాలా. మేము ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోయి వచ్చేవాడిని. మేము వచ్చేసరికి అన్నయ్య అప్పుడు చదువుతూ ఉండేవాళ్ళం, మేము నలుగురు ఇంట్లోనే ఉండేవాళ్ళం. భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7:30 భోజనం అయిపోయేది. ఖచ్చితంగా సప్పర్కి మాత్రం డాడీ ఉండేవాళ్ళు. మ్యాక్సిమం మధ్యాహ్నాలు మాకు కనపడరు, ఆయన బిజీగా చర్చ్ పనుల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు మా నాయనమ్మ ఉండేది మా ఇంట్లో. మా నాయన మాకేం చెప్పేవాడు కాదు, చెప్పకుండా సీరియస్గా ఆమె తిన్నాక ఆమె కొద్దిగా గబక్కన లెగవటానికి అందరం కిందే కూర్చునేవాళ్ళు. అలాగ డైనింగ్ టేబుల్ ఆ పక్కన ఉండేది, అందరం లాగా రౌండ్గా కూర్చుని తినేసేవాడు. అయిపోయేది. సీరియస్గా ఆయన ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిది ఆయన ప్లేట్తో పాటు ఆ నాయనమ్మ ప్లేట్ కూడా, వాళ్ళ మమ్మీ ప్లేట్ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ సింక్ దగ్గర పెట్టి వచ్చేసేవాడు అనమాట. ఇంకా నో ఛాన్స్, మాకు ఛాన్స్ లేదు, ఖచ్చితంగా మేము కూడా తీయవలసిందే. ఏదన్నా మనం గోల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి సీరియస్గా ఏదో ఒక పెద్ద పుస్తకం తీసుకొని చదువుకుంటా కూర్చుంటాడు. మనం పలకరించాలంటే భయం. ఇప్పుడు ఎందుకు స్టడీ అవర్లో ఉన్నాడు, కాకపోతే లాభం లేదు. ఆయన బయటకు వచ్చిందాక మనం కూడా చదువుకోవాల్సిందే. ఎమ్మన్నే కూర్చొని చదువుకుంటానే ఉండేవాళ్ళం అనమాట. నో టీచింగ్, ఓన్లీ లెర్నింగ్ అంటే అది. పొద్దాకలా పిల్లల్ని ఇబ్బంది పెట్టి తిట్టి కొట్టే కంటే మనం వీ హ్యావ్ టు షో దెమ్ ఏ పాత్, అండ్ దెన్ ఓన్లీ అవర్ లైఫ్స్ విల్ బీ గుడ్. సో ఒబేయింగ్ పేరెంట్స్, తల్లిదండ్రుల్ని సన్మానించడం అనేటువంటి మాట చాలా గొప్ప విషయం. నేను ఇందాక చెప్పాను కదా, నెగిటివ్ ఇష్యూస్ కొన్ని చెప్తానని. ఈ యొక్క ది మెయింటెనెన్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, ది సుప్రీం కోర్ట్ యాక్ట్ ఆఫ్ 2007 abandon parents, they can claim their own medicine expenses, food expenses and the shelter expenses from the children. ఏమంటే ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్. అది చాలా పనిషబుల్ అఫెన్స్ అనమాట. దీనికి చట్టంలో, భారత రాజ్యాంగంలో పరిధిలో ఇది వచ్చింది. సో తల్లిదండ్రులను చూడటానికి వీల్లేదు. వాళ్ళు మమ్మల్ని చిన్నప్పుడు చూడలేదండి, మేము పెద్ద అయినా కాలం చూడమంటానికి వీల్లేదు. సహజంగా తల్లిదండ్రులు కేసు పెట్టలేదు కాబట్టి జనం అందరూ బతికిపోతూ ఉన్నారు. ఇన్ కేసు కనుక వాళ్ళు పెడితే దే విల్ బీ బిహైండ్ బార్స్. వాళ్ళు ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఇండియాలో అబాండన్డ్ పేరెంట్స్ సంఖ్య, లేదంటే విడవబడిన తల్లిదండ్రుల యొక్క సంఖ్య 104 మిలియన్స్, 104 మిలియన్ అంటే 10,40,00,000 మంది. ఉన్న 100 కోట్ల జనాభాలో 10,40,00,000 అంటే ఆల్మోస్ట్ తర్వాత పెరిగిందనుకోండి. దిస్ ఈజ్ అబౌట్ 2007. సో 2007లో 100 కోట్లే జనాభా, 100 కోట్లకి తక్కువే. ఇప్పుడు 2025కి వచ్చేసరికి మనం చైనాని దాటిపోయాం, అది వేరే సంగతి. కానీ సో 10% ఆఫ్ ది పీపుల్, 100 కోట్లలో 10 కోట్లు 10% మంది, 10% పేరెంట్స్ దే ఆర్ అబాండెన్డ్. వాళ్ళు విడవబడినటువంటి వారు, వారికి ఏమీ ఉండేవి కాదు. నిరాదరణ పొందినటువంటి తల్లిదండ్రుల సంఖ్య దేశ జనాభాలో 10%గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ప్రభువు ఎందుకు ఆ మాట చెప్పాడో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. లేదంటే యెహోవా దేవుడే ఆ మాట ఎందుకు చెప్పాడు,
తర్వాత శిలువ మీద ప్రభువారు పలికిన మాటల్లో కూడా అది చాలా ఇట్స్ ఏ హైలీ ఇంపార్టెంట్ టైం, చాలా ఉత్కృష్టమైనటువంటి సమయం. చనిపోయే సమయం వచ్చింది, కొద్దిగా సమయం మిగిలింది మాట్లాడటానికి 7 మాటలే మిగిలాయి. యేసయ్య 3.5 సంవత్సరాలు ఎన్ని మాటలు మాట్లాడుంటాడు? అది అన్ని స్టేట్మెంట్ చేస్తే ఇంత అయింది. ఇంకా ఉన్నాయి కానీ ఇదే కన్సైజ్డ్ ఎడిషన్. దిస్ ఇస్ కాల్డ్ కన్సైజ్డ్ ఎడిషన్, నాట్ హోల్ ఎడిషన్. ఇది కన్సైజ్డ్ ఎడిషన్ అన్నమాట. క్లియర్గా చేసి మనకి ఎడిట్ చేసి ఇచ్చినటువంటి కన్సైజ్డ్ ఎడిషన్. ఇంకా ఎన్ని అవుతుందో మొత్తం రాస్తే చాలా అవుతుంది. అలాంటి సమయంలో ఈ 7 మాటల్లోనే ఒక మాట అన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. హీ డోంట్ వాంట్ టు లూజ్ హిస్ మదర్. ఫాదర్ లేడు, సరే మదర్ ఉంది, అక్కడ దగ్గరే ఉంది కాబట్టి మదర్ను ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. ఇక మీదట ఈమె నీ తల్లి, ఇదిగో ఈమె నీ తల్లి, నీవు ఆమె కుమారుడు. తాను ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరు? జాన్. ఓకే, యోహాన్తో చెప్పినటువంటి మాటలు. సో క్రీస్తు ప్రభువు వారు తన తల్లి ఎడల, తన తండ్రి ఎడల చూపినటువంటి ఆ యొక్క బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యతని మనం శిలువ మీద చూస్తాం ప్రియమైనటువంటి యవనస్తులారా. కాబట్టి ఇంత హానర్, ఇంత సన్మానం దేవుడు ఇచ్చాడు కాబట్టి వీ టు హ్యావ్ టు హానర్ అవర్ పేరెంట్స్. సహజంగా there are 2 words. One is the respect and second one is the honor. Respect గౌరవం, honor సన్మానించడం. There is a slight etymological difference between these 2 words. These 2 words are very different words only, but normally in our language we used to mix these 2 words. వీటిని రెండింటిని కలిపి మనం చదువుతూ ఉంటాం. Respect is different from the honor. Respectకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కంటెంట్ ఆర్ డిస్రెస్పెక్ట్. డిస్రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ లేకపోవటం, గౌరవం లేకపోవటం, 2 పదాలు. హానర్కి సహజంగా నేను ముందు పదం చెప్పాను కాబట్టి డిస్హానర్ అనే అంటాం. నేను కూడా చిన్నప్పుడు డిస్హానరే అనేవాడిని. హానర్కి డిస్హానర్ సన్మానింపు అంటే సన్మానింపలేకపోవటం, సన్మానించట్లేదు అని అర్థం. కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ది హోల్ ఎటిమాలజీ. ఆ పదానికి ఉన్నటువంటి ఆ శబ్దగ్రహణ శాస్త్రం ప్రకారం అది తప్పు. ఇప్పుడు హానర్కి వ్యతిరేకమైన పదం ఏంటంటే డిస్గ్రేస్, కృప లేకపోవటం. అంటే సన్మానం, కృప లేకపోవటం. సన్మానం అంటే ఏంటంటే నీకు కృప ఉంటే నీవు సన్మానిస్తావు. సో డిస్హానర్ కాదు, నీకు కృప లేనితనం వలన నీవు సన్మానించలేకపోతా ఉన్నావు. వై? బికాస్ ఇంతమంది 10 కోట్ల మంది ఎందుకు అబాండన్ పేరెంట్స్ ఉన్నారు మనకు సహజంగా తెలుసు కదా. గవర్నమెంట్ లెక్కలు పర్టికులర్గా ఖచ్చితంగా ఏముండవు, ఇంకా మేబీ ఎక్కువే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అప్పటికే 10% అయింది. 10% అంటే నాట్ ఏ సింపుల్ ఇష్యూ. 10 కోట్ల మంది అంటే సింపుల్ ఇష్యూ కాదు. వాళ్ళల్లో అసలు తినడానికి ఉండేవాళ్ళు ఉన్నారో లేరో, అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియనటువంటి పరిస్థితి అనమాట. డిస్గ్రేస్ అనగా సన్మానింపలేకపోవటం కాదు, కానీ కృప లేకపోవడం. సన్మానించవలసినటువంటి పరిస్థితి వదిలి కనీసం కృప కూడా చూపలేకపోవటం. సన్మానించలేకపోవటానికి బదులు కనీసం అట్లీస్ట్ కృప కూడా, జాలి కూడా వాళ్ళ మీద లేకపోవటమే డిస్గ్రేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్మానింపడం అనేది, హానర్ ఈజ్ ఏ మెటీరియలిస్టిక్ వర్డ్. ఇట్ ఈస్ ఏ మెటీరియలిస్టిక్ వర్డ్. హానర్ అంటే ఇట్ కంబైన్స్ సమ్ సిచ్యువేషన్స్. లేదంటే సన్మానింపడం అంటే, సన్మానించాలంటే ఫస్ట్ వీ నీడ్ ఏ టైం, సమయం కావాలి, వీ నీడ్ ఏ సందర్భం కావాలి, ప్రదేశం కావాలి, అనుకూలత కావాలి, ఈవెన్ వీ నీడ్ ఏ మనీ ఆల్సో, వ్యయం కూడా కావాలి. సన్మానించాలంటే ఊరికే సన్మానిస్తావా? పాస్టర్ గారు వచ్చాడు సన్మానించాలంటే చాలా కొనుక్కు రావాలా, ఊరికే ఉండదుగా. దీనికి ఒక సమయం తీసుకున్నాం కదా, ఆయన సన్మానిద్దామని ఒక సమయం తీసుకున్నాం, ఒక వ్యయం తీసుకున్నాం, ఒక సమయం తీసుకున్నాం, ఒక సందర్భం పెట్టుకున్నాం. పర్టికులర్గా ఇవన్నీ ఉండాలి. ఇది సన్మానంలో ఉన్నటువంటి విషయాలు. లేదంటే సన్మానంలో ఉన్నటువంటి విషయాలు. కృపలో ఆ విషయాలు ఏమి లేవు. ఇట్ ఈస్ జస్ట్ మెంటల్ వర్డ్. జస్ట్ కృప చూపించడం అంటే దయ చూపించడం, కృప చూపించడం, జస్ట్ గివింగ్ ఏ గ్రేస్. ఊరికే కృప చూపించి వదిలేయటం. కానీ సన్మానింపవలసి వచ్చేసరికి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఏది సరిగా లేకపోయినా సన్మానం చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెటీరియలిస్టిక్ హానర్ని బైబిల్లో చూస్తాం. ఒక స్త్రీ
ప్రభువారి దగ్గరికి వచ్చింది. ప్రభువారు ఒకళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఒక స్త్రీ వచ్చి ఆయన దగ్గర కూర్చుంది. సహజంగా అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ వర్డ్. నాకు ఎందుకో మొదటి నుంచి అది నచ్చదు. బీయింగ్ ఏ ఫెమినిస్ట్ అయినా కానీ నేను అది ఎందుకో నేను అది వాడను. ఆ స్త్రీ వచ్చి కూర్చుంది. షీ హ్యాస్ బ్రాట్ ఏ అలాబాస్టర్ జార్, అలాబాస్టర్ అత్తరు బుడ్డి, లేదంటే అట్టజతామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. చాలామంది అంటారు అత్తరు పేరేమో అనబాటు. వీ యూజ్ టు హ్యావ్ బ్రూట్, లోపల ఉండే స్ప్రే పేరు బ్రూట్, లేదంటే మెక్డవల్స్ తీసుకోండి, దాంట్లో ఉండేది లోపల ఉండే పదార్థం పేరు. కానీ ఇది జార్ పేరు, ఇది లోపల ఉండే పదార్థం పేరు కాదు. అది ఆ జార్ పేరే అలాబాస్టర్ అనమాట. అది అట్టజటామాంసి అత్తరు బుడ్డి, దాంట్లో అత్తరు వేసుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో పెట్రోలియం బేస్డ్, ఆల్కహాలిక్ బేస్డ్ స్ప్రేస్ లేవు. కంప్లీట్గా స్ప్రే రావాలంటే ఈ రెండే కలిసి ఉండాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఆ ఎయిర్తో కలిసి స్ప్రే అవుతుంది. ఆ రోజుల్లో సమ్ కైండ్ ఆఫ్ నాడ్ లాగా ఉండేది, చిన్న బంకలాగా. అంటే వెంటనే ఇలా పోస్తే కింద పడిపోదు, అది చాలా స్లోగా వచ్చింది. చిన్న మనం అట్లా వంచితే చిన్నగా స్లోగా వచ్చింది అనమాట. సో అంత స్లోగా వచ్చింది. ఆ నాడ్ను కొద్దిగా తీసుకుని ఇక్కడ అలా పూసుకుంటేవాళ్ళు. మనం అలాగంటాం పెక్ లాగా అంటాం కదా. ఇలా అన్నప్పుడు ఇలాగ మూతి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ తగులుతాం మనం, ఎవరికైనా ఇలాగా కౌలిగించినప్పుడు ఇలా తగిలినప్పుడు ఆ వాసన వచ్చింది అనమాట. లేదంటే ఇలాగ చేతిని తీసుకొని షేక్ హ్యాండ్ లేదు కదా, ఇలా చేతిని తీసుకొని ముద్దు పెట్టినప్పుడు ఈ ముక్కు దగ్గరికి వచ్చింది. సో ఆ వాసన వచ్చింది అనమాట. అంతవరకే దాని పరిమితి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఆమె తెచ్చినటువంటి అత్తరు బుడ్డులో ఉన్న అత్తరు ఆల్మోస్ట్ 300 దేనారాలకి అమ్మి పేదలకు ఎందుకు లేదన్న. 300 దేనారాలు అంటే ఒక స్కిల్డ్ లేబర్ యొక్క ఒక సంవత్సరం జీతం. వాళ్ళు 365 రోజులు పని చేస్తే దట్టు వెరీ వెరీ హైలీ స్కిల్డ్ లేబర్. ఈ విమెన్ హైలీ స్కిల్డ్ లేబర్ కాదు, ఆమె కామన్గా ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఆమెకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. దానికి మనకి డబ్బులు ఏమి వాళ్ళ దగ్గర ఉండవు. కానీ అంతది తీసుకువచ్చిందంటే బిహైండ్ దట్ అంత తీసుకుని వచ్చి ఆ నాడ్ని ఆడ పగలగొట్టడానికి గల కారణం కూడా అదే. మేబీ ఎవరైనా చూశారనుకోండి గబక్కన ఈమె ఎందుకు వచ్చిందని లాగేండ్రా అంటారు. మనం చూస్తూ ఉంటాం టీవీలో అట్లా ఇదే లాగే అంటాడు. ఇంకా డైలాగ్ ఏమైనా చెప్పనా? ఎవరిని లాగేయమన్నారు, ఎప్పుడు లాగేయమన్నారు? వద్దు, ఇది తీసేయండి, ఇది ఎందుకు మాట్లాంటారు, ఇదే మాటలు లాగేయండి అంటారు. అందుకని ఆ పరిస్థితిని వచ్చి పటామని పగల కొట్టింది అత్త బుడ్డిని. ఎందుకంటే అది చాలాసేపు పట్టింది, ఒక మామూలుగా 20 పావు గంట పట్టింది అది కింద పట్టడానికి. మొత్తం చేయం పట్టదు. ఇవి మొత్తం పడాలంటే ఏం చేయాలి, పగలు కొట్టాలి. పగలు కొట్టి మొత్తం తీసేసి గబగబ రాసేసి తల వెంట్రుకలతో తుడిసేసి వాళ్ళ కాళ్ళు ముద్దు పెట్టుకుంటానే ఉంది. ఇంకా తర్వాత జరిగిన సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు. బట్ బిహైండ్ ది సీన్ మనం ఇది విజువలైజ్ చేసుకుంటే దీని అనుకున్నటువంటి హానర్, ఈ విషయం అనుకున్నటువంటి సన్మానం, ఇవి ఏ విధంగా సన్మానించింది. మామూలుగా తను ముద్దు ఇంకా ఆపలేదు, ముద్దు పెట్టుకుంటానే ఉంది ఎక్కడ కాళ్ళు. అది ఒక రకమైన సన్మానం. ఆ వెంట్రుకలతో చూసింది. విమెన్ యూజ్ టు హ్యావ్ ది హెయిర్ యాజ్ ఏ హోలీ, రైట్? అది కనపడకుండా పెట్టుకుంటారు. ఎందుకు? జాగ్రత్తగా ఉండాలి. మనం అరేబియన్ కంట్రీస్లో వాటిలో చూస్తే వాళ్ళంతా అసలు కనపడనివ్వరు హెయిర్. అది జస్ట్ ఓన్లీ పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు చూడటానికి కూడా వీల్లేదు. ఓన్లీ హస్బెండ్ మాత్రమే చూడే పర్మిషన్. ఎందుకంటే ఇట్ మెంట్ ఫర్ ది హోలీనెస్. అందుకని ఎవరిని చూడనివ్వటానికి కుదరదు అనమాట. అలాంటిది ఆమె బయటికి తీసేసి దాంతో తుడుతూనే ఉంది. అది ఆమెకు తెలిసినటువంటి మర్యాద, మరి ముఖ్యంగా సన్మానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా బైబిల్లో సన్మానించిన వ్యక్తులు తల్లిదండ్రులనే కాకుండా, లేదంటే తండ్రిని సన్మానించిన విషయాన్ని అబ్రహాం ఇసాకు స్టోరీలో మనం చూస్తాం. జెనసిస్ 22nd చాప్టర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఆల్మోస్ట్ మోరియా కొండ, చాలా ఎత్తైనటువంటి కొండ, 3680 మీటర్లు ఉండేటువంటి కొండ మీదకి ఈయన్ని దహన బలిగా వేయడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. 3680 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లు ఎవరైనా పసిపిల్లోడు ఎక్కగలరా? అదిగాక నెత్తి మీద ఏమండి ఇసాక్కి కట్టెల మూట, అంటే ఒక మనిషి పూర్తిగా కాలిపోయే అన్ని కట్టెల మూట ఉన్నాయి. అండ్ ఈవెన్ హీ నోస్ ఆ రోజుల్లో దహన బలి ఇవ్వటానికి ఇది ఒక మేకనైతే ఏమి కట్టెలు వాడాలి, లేదంటే ఒక పశువునైతే ఒక గాడిదైతే ఏం వాడాలి, ఒక ఎద్దునైతే ఏం వాడాలి. ప్రతిదానికి దెర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ అండ్ ప్రామినెంట్ థింగ్స్ వర్ దేర్. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మనిషికి అయితే ఏంటి అది ఇసాకు తెలుసు ఆ సంగతి. ఆయన నెత్తి మీద పెట్టిన పుల్లలేంటో
ఆయనకి తెలుసు వాట్ హీఈస్ గోయింగ్ టు డూ విత్ దీస్ థింగ్స్, ఆయనకి తెలుసు. అయినా అడుగుతూ ఉన్నాడు చిన్న ఒక మాట, తండ్రి అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి పశువు ఏట కనపట్టలేదండి. దేవుడే చూసుకుంటాడులే పద. బట్ హీ నోస్ వెరీ వెల్ 3000 లేదంటే 30 కిలోమీటర్లు పైకి ఎక్కినోడికి ఈ మాత్రం తెలియదా? చిన్నపిల్లోడేం కాదు, పసిపిల్లోడేమి కాదు. మీలాగా గ్రోన్ అప్ చైల్డ్, బాగా కొద్దిగా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఇసాక్. అబ్రహాం ఏమో హీ షోడ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్ అండ్ ఐజాక్ షోడ్ హానర్ టు హిస్ ఫాదర్. తండ్రికి విధేయత చూపి ఆయనను సన్మానించాడు. చిన్నపాళ్ళ వాడు ఏమీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కనుక చూస్తే, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. ఇది జస్ట్ సింపుల్గా మేము చెప్పే మాట కాదు, తల్లిదండ్రులుగా చెప్పే మాట కాదు, కానీ ఈ మాట మేము చెప్పడం ద్వారా దేవునికి కూడా నచ్చుతుంది. ఈ మాట దేవునికి నచ్చే మాట మేము మీకు చెప్తా ఉన్నాం. సో మీరు ఇదిగో పిల్లలారా అన్ని విషయములలో ఏ విషయం అక్కడ రాయలా 1 2 3 లేదంటే 1 సబ్సెక్షన్ ABCD అని ఏమి రాయలా. అన్ని విషయంలో ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి విషయంలోనూ మీ జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఇదిగో మీరు మీ తల్లిదండ్రుల మాట వినుడి. నేను గుణదల చర్చిలో పనిచేసేటప్పుడు ఎదురుగా కరెక్ట్గా చర్చ్ ఎదురుగే ఒక ఆశ్రమం ఉంది. ఆడు నా ఫ్రెండే, అంటే వాడు ఇది అనుకుంటు నా ఫ్రెండే, తను నా ఫ్రెండే, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి, మాతో బాగానే ఉంటాడు. తర్వాత ఒక ఇల్లు తీసుకున్నాడు, పెద్ద బంగ్లాది. అది ఎవరికి అద్దెకి ఇట్లా వాళ్ళు ఏదో వేదికలాగా పెట్టుకునేవాళ్ళు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయ్యి. తర్వాత ఈ ఆశ్రమంలాగా పెట్టాడు. మా అపార్ట్మెంట్లో పైన ఒక ఆయన ఉంటాడు, పక్కనే ఎదురే. ఇది అపార్ట్మెంట్, ఇక్కడ అపార్ట్మెంట్, ఇక్కడ చర్చి ఎదురుగా ఆశ్రమం. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇల్లు ఎక్కువ కనపడితే వాళ్ళు కనపడతా ఉంటారు. ఆ ముసలి పైకి వస్తారు. అందులో ఒక ఆయన పైన ఉన్నాడు, డాక్టర్. ఆయన డాక్టరు. ఆమె మాత్రం ఆవిడ ఉండేది. బట్ విమెన్ మీరేం అనుకోమాకండి, అలా చెప్తున్నాను నేను, ఏమనుకోమాక. ఆ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మాస్క్ వేసుకుంటానే కూర్చుంటుంది. పెద్దవాళ్ళ దగ్గర కామన్గా కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ స్టింకీనెస్ అలాగా వాసన వస్తుంది. ఎందుకంటే వీ యూజ్ టు హ్యావ్ సమ్ స్ప్రే. పొద్దుగలే స్నానం చేస్తూ ఉంటాం, వాళ్ళు రోజుకు ఒకసారి చేస్తారు, చెమట పడుతూ ఉంటుంది. లేదంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఈ అడోర్ ఆఫ్ ది స్కిన్ యూజ్ టు చేంజ్. మన స్కిన్ నుంచి వచ్చే అడోర్ వాసన మారిపోద్ది, పెద్దవాళ్ళ దగ్గర వాసన మారిపోద్ది. ఆ మాస్క్ పెట్టుకునే ఉంటుంది. ఆ డాక్టర్ ఏమీ అనలేడు, పక్కన చూసేవాళ్ళు ఏమంటారో తెలియదు. సరే ఎనీ హ్యావ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. కానీ రోజు వెళ్తాడు. పక్కనే కారు బయటకు తీయాలంటే, పార్కింగ్లోంచి తీయాలంటే అటు తిప్పాలి, ఖచ్చితంగా తిప్పాల్సిందే. తిప్పుతాడు, ఆమె పైనుంచి హాయ్ అంటుంది. పాప ఆమె జీవితం నాకు అక్కడికి వెళ్ళి నాకు బాగుంది అనిపించింది. ఇంకా నాకు మాస్క్ లేదు, ఏమి లేదు, హ్యాపీగా ఉంది. ఈయన అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు, ఇలా అంటాడు, ఇలా అని ఊపేస్తూ ఉంటాడు. అక్కడ నర్సు వచ్చింది గబుక్కన, ఓకే సార్ అంటుంది, ఇలా అంటుంది, వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేటప్పుడు హారన్ కొడతాడు, మళ్ళీ హారన్ కొట్టడం, మళ్ళీ ఆ నర్సు వచ్చింది, ఓకే సార్ అని. బాగానే ఉంది, అంతా బాగుంది. బట్ లివింగ్ లైక్ దిస్ అది అందరికీ సాధ్యం కాదు. ఆయనకంటే డబ్బులు ఉన్నాయి, మంచి ఏసీ రూమ్ అందుకే పెట్టారు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ అది పోతూ ఉంది. కానీ రోజంతా వాళ్ళతో ఉండరు కదా. వాళ్ళ అప్ టు నౌ డాక్టర్ హ్యాస్ సీన్ ఓన్లీ ది ఫిజికల్ నీడ్స్ ఆఫ్ హిజ్ మదర్, ది మెంటల్ నీడ్స్ వాట్ అబౌట్ దట్. ఆయన పెంచిందిగా, పెద్ద చేసిందిగా, అప్పుడు ఆ మాస్క్ పెట్టుకోలేదే. పిల్లల దగ్గర కూడా వచ్చింది ఆ వాసన. మరి అప్పుడు మాస్క్ పెట్టుకోలేదు కానీ ఆ మాస్క్ పెట్టుకోకుండా ఆయన పెంచిందిగా. మరి అది ఆ లెక్క ఉరికిస్తారు. మరి ఆమెకు అది గుర్తొచ్చిందిగా, ఖచ్చితంగా గుర్తొచ్చింది. కానీ పిల్లోడు బాధపడతాడేమో అని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఎప్పటికప్పుడే వెనక్కి తగ్గి ఉంటారు. అది పిల్లలు అలుసుగా తీసుకోకూడదు. పిల్లలు మరి ముఖ్యంగా అలసుగా తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 20:12 దాకా చదివాం కదా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. 2 విషయాలు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. దెర్ ఈజ్ ఏ రెస్పెక్ట్ అండ్ హానర్ దట్ డీమ్. ఈ యొక్క హానర్ ఇట్ ఈజ్ ఆల్వేస్ డీమ్ టు బీ. గౌరవం అనేది సన్మానం హక్కుగా భావించేవి. గౌరవం సన్మానం అనేవి హక్కుగా భావించేది. గౌరవప్రదమైన స్థితికి రాగలము అని తల్లి తండ్రులు
గౌరవించడం ద్వారా మనం నేర్చుకోవాలి. గౌరవప్రదమైన స్థితి మనకి తల్లిదండ్రులు గౌరవించడం ద్వారానే వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ ది హోమ్. మొదట ఇంటి నుంచే ఏ విషయమైనా బయలుదేరాలి. నీవు ఇంట్లో వాళ్ళని గౌరవంగా చూడలేకపోతే బయట ఎవరిని గౌరవంగా చూస్తాం? మనం బండి వేసుకుని వెళ్తామని అనుకో, ఎవరైనా తగిలినా తగ్గలమై దగ్గరికి రంగులనే ఫస్ట్ ఒక చెయ్యి వదిలేస్తాం, ఇంకో చెయ్యితో ఏమంటారు అంట. వాడి కలిగి ఆపేడు అనుకో, ఇద్దరికి గొడవ, వెనకొచ్చేవాడు హార్న్ బర్ర 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 అని కొడతా ఉంటాడు. ఫస్ట్ వచ్చే మాట అది, ఇక తర్వాత ఇక అది ఆడకు పోయిద్దో తెలియదు. అటు ముందు ఇది జరిగేటువంటి ప్రమాదం. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లోనే నేర్చుకోవాలా, ఇంట్లోనే జాగ్రత్తగా నేర్చుకోవాలా. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారు అంటే తల్లిదండ్రులకి. ఆయన నజరేతుకు వచ్చి ఇంటికి వెళ్ళి వారికి లోబడి ఉండెను. వై? బికాజ్ హీ హానర్డ్ హిస్ ఫాదర్ అండ్ మదర్. ఎందుకనగా ఆయన ఇక్కడ లోబడటం అనగా వారిని సన్మానించటం. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్మానం, లోబడే మనస్తత్వం లేకుంటే సన్మానించగలిగే హృదయం రాదు. సన్మానం ఈజ్ ఈక్వల్డ్. లోబడే మనస్తత్వం లేకపోతే సన్మానించగలిగే హృదయం రాదు. కాబట్టి మనం లోబడే హృదయాన్ని మొదట అలవర్చుకోవాలి. లోబడేటువంటి మనసుని అలవాటు చేసుకుంటే, లోబడేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే సన్మానింపగలిగేటువంటి హృదయం వచ్చింది. లోబడేటువంటి హృదయం మనకి లేదనుకోండి, సన్మానించేటువంటి అవకాశం రాదు. ఆడంత అయిపోయింది, ఇంకేడ అక్కడితో పోయింది, ఇక్కడ ఇంకంతే, ఇంకేడ సన్మానం. ఇంత ముందు లోబట్టం లేదు, ఒకటే మాట. ఎవరన్నా అటు పోయాడు, ఎక్కడో జర్మనీలో చదివి, జర్మనీ అంటే ఏంటంట, ఇది అసలు ఆడే చదివి ఉండడు. ఆడేసుకుంది అంగే, నేను వేసుకుంది అంగే, ఏందంటారు ఇంట్లో. అయిపోయింది. లోబడే హృదయం లేకపోవటం అన్నమాట. లోబడే హృదయం లేకపోవటం వలన సన్మానించే అవకాశం దొరకదు. సో వీ లూజ్ ది జిస్ట్ అండ్ వీ స్టిక్ ఆన్ టు ది వేస్ట్. అది మనకి పనికిరాదు. అది మనకి పనికి రాకపోగా మనం కావాల్సిన పనికి వచ్చేది మన దగ్గర నుంచి దూరం అయిపోద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, అది కొద్దిగా ఎకనామికల్ టర్మ్లో చెప్పాలంటే అది అనవసరంగా దాన్ని వదిలిపెట్టి దీన్ని ఉంచుకోవటం మంచిది. అది దీన్ని పనికి వచ్చేదాన్ని ఉంచుకోవటం మంచిది. మనం పనికి రాని వదిలిపెట్టుకొని పనికి వచ్చేదాన్ని వదులుకోకూడదు. అది ఏమంటామంటే అది యూజ్లెస్ ఫెలోస్ చేసే పని అనమాట. అంటే పనికి రాని ఉంచుకుంటారు. యూజ్లెస్ ఫెలో అంటే పెద్ద తిట్టం కాదు, అంటే హీ డోంట్ నో ది డిస్టింగ్విషన్ బిట్వీన్ ది యూజ్ఫుల్ అండ్ యూజ్లెస్నెస్ తెలియదు అనమాట. వాళ్ళకి ఆ కెపాసిటీ తెలియదు. దాయా ఇదా, ఏది కావాలంటే తెలియకపోవటం అనమాట. కావాలంటే సన్మానించాలి అంటే సందర్భం, రిగార్డ్ అని ఇందాక చెప్పాను కదా. బైబిల్లో ఏ సందర్భం లేని వారు క్రీస్తుని చాలామంది సన్మానించిన వాళ్ళు ఉన్నారు. ఆ సన్మానం ద్వారా ఆయనతో సంబంధాన్ని కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అయితే డ్రామాటికల్లీ, అది ఎందుకంటే యూత్లో ఉన్న వాళ్ళకి ఇది మామూలుగా వాక్యం ఎక్కువ, నేను ఎంత థియాలజీ అంతా చెప్పాను అనుకోండి, అన్ని పేర్లు మర్చిపోతారు తర్వాత అది అంత గుర్తుండదు. ఇట్ షుడ్ బి వెరీ డ్రామాటికల్లీ. యూత్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ మామూలుగా కామన్ ఫ్రెండ్స్ లాగా కూర్చున్నాం అనమాట. నాట్ లైక్ ఏ గురు, నేను అక్కడ పైన కూర్చొని పైనకి చెప్పడం కాకుండా మీ మధ్యలో ఉంటాం. జక్కయ్య, యు ఆల్ నో జక్కయ్య కదా, అందరూ జక్కయ్య ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్ ఈజ్ ది గ్రూప్ 1 ఆఫీసర్. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి పాదిరి గారిని చూడాలి అని సెట్ ఎక్కి నుంచి ఉంటాడా? పాదిరి గారిని బట్టి పోయి అంటాడు, ఎక్కించుకోండి, లేదంటే లాక్కురండి అంటాడు. తప్పు చేస్తే లాక్కురండి అన్నట్టు, కొద్దిగా గరువు ఉంటే జీబులో ఎక్కించుకోరండి బండి అంటాడు. ఎవరినో పిలిచి ఆయన వస్తాడా? ఈయన చాలా జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడ ఆ టోపోగ్రఫీ అంతా తీసుకున్నాడు, ఆ పెరిఫరీ టోపోగ్రఫీ అంతా తీసుకొని ఏ రోడ్లోంచి ఏ రోడ్లోకి వెళ్ళబోతా ఉన్నాడు, ఏ రోడ్లో మనం చూడటానికి వీలుగా ఉంటుంది, చూడగా మంచి స్థలం చూసుకున్నాడు. చెట్టు ఒకటి ఎక్కువ కూర్చున్నాడు. చెట్టులోంచి కిందకు చూస్తే కనపడదు. జాగ్రత్తగా కొమ్మలు గిమ్మలన్నీ శుభ్రం చేసుకునే ఉంటాడు ముందు రాత్రే. కొద్దిగా ఆఫీసర్ కదా, అన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని ఎక్కువ కూర్చున్నాడు. ఏసై పైకి చూడలా. ఆయన సన్మానించే తీరు అంటే ఆయనలో ఉన్నటువంటి ది బ్యాక్ గౌరవం, ఆయన క్రీస్తు ఎవరో చూడగోరి ఆయన చెట్టుకు కూర్చున్నాడు. ఏసై వెళ్తా ఆయన ఏం కనపడుతుంది, చెట్టు నీడే ఉంటుంది, అంతేగాని చెట్టు మధ్యలో మనిషి నీడే ఏం కనపడుతుంది. కింద వెళ్తా మామూలుగా వెళ్తానే జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు. అడాగి పైకి చూసి దగ్గర అవును మనం పైకి చూసి అన్నాడు. ఆయన మామూలుగా ఉండి కమ్ డౌన్, కిందకి రా అన్నాడు. నేను మీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను మీ ఇంటికి
రావాల్సి ఉంది. ఆయన అవధులకి హద్దులు లేవు. దిస్ ఇస్ ది పరాకాష్ట. సన్మానానికి ఇది పరాకాష్ట. సన్మానం ఉంచేటువంటి హృదయానికి ఇది పరాకాష్ట. వై? బికాజ్ హీ హ్యాస్ డ్రాన్ హిమ్సెల్ఫ్ డౌన్. తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఇది జరిగింది. ఇది జక్కయ్యకు తెలిసిన సన్మానించే విధం. సన్మానం అంటే ఉత్త శాలువా కప్పడమే కాదు. లేదంటే సన్మానం అంటే అమ్మ ఉదయాన్నే భోజనం చేసి టిఫిన్ చేసావా, అన్నం తిన్నావా, సాయంత్రం తిన్నావా, బెల్లు ఏమన్నా అయిపోయినాయా. నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు, బిషప్ గారు. వెళ్తూ ఉంటే ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా, ఊరికి బయటికి వెళ్ళినా మమ్మీ ఏమైనా తేవాలా వచ్చి చెప్తా అంటే అది ఏం లేదు నాన్న వెళ్ళిపోతాడు. ఆయన పని మీద వెళ్ళిపోతూ ఉంటాడు. వస్తూ ఉంటే కొన్నిసార్లు నిద్రపోతాడు. ఆయన దగ్గరే తల ఉంటుంది. ఇద్దరే ఉంటారు కదా, తలా ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడి నుంచే వస్తాను నేను, కనాల నుంచి సెలవులకి వెళ్ళి వస్తాం. తాళం ఉంటే తాళం తీసుకుని వస్తాడు. ఆ కట్టెని నెట్టి అటు చూస్తాడు, కాసేపు అటు నుంచొని చూస్తాడు. చూసి మమ్మీ పడుకుందా, ఓకే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు మళ్ళీ ఉదయాన్నే లేపుతాడు. రాత్రి భోంచేసే పడుకున్నాం, భోంచేసే రైట్ అయిపోయింది. మళ్ళీ ఎవరో వస్తారు పాస్టర్ గారు, కాసేపు ఆగి మళ్ళీ టిఫిన్ చేసాం అబ్బాయి. ఆయనకున్న పరిధిలోనే జాగ్రత్తగా తల్లిదండ్రుల్ని సన్మానించే విధం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే కొన్నిసార్లు పేరెంట్స్ ఎడ్ల మనం తెలియకుండానే ఈ సన్మానాన్ని కోల్పోతాం అన్నమాట. కొందరు యవనస్తులు ఈ సన్మానించే స్థితి ఉన్నా కానీ ఆ సన్మానాన్ని కోల్పోతారు. సహజంగా దే యూజ్ టు రిఫ్యూజ్ ది పేరెంట్స్. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే తల్లిదండ్రుల నుంచి కొద్దిగా దూరంగా జరుగుతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయటం వలన ఇలా జరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా వాళ్ళ డాడీ బయటికి వెళ్ళేటప్పుడు నాన్న జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్ దగ్గర జాగ్రత్త, హెల్మెట్ బయటికి ఏందా పొద్దాకి సోది అన్నారు ఎవరైనా. నేను అన్నా, మీరు అన్నారేమో నాకు తెలియదు కానీ పొద్దాగలేదు ఇది అంటే డాడీ జాగ్రత్తగా వెళ్ళినానా శుభ్రంగా. డాడీ బైక్ 60 దాటొద్దు, జాగ్రత్తగా క్రాస్ చేయొద్దు, లెఫ్ట్ నుంచే క్రాస్ చేయి, రైట్ నుంచి క్రాస్ చేయొద్దు, 50 ఫీట్ డిస్టెన్స్ చేయి, అది ఇదే అని చెప్తూ ఉంటాడు. మమ్మీ మాత్రం 50 నాన్న, జాగ్రత్తగా యూజ్ యువర్ హెల్మెట్, గో సేఫ్ అండ్ కమ్ సేఫ్ విధిగానే చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విధిని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ మనోడు స్టార్ట్ చేయటమేనే ఫస్ట్ గేర్ నుంచి 4కి వెళ్ళిపోతాడు, 80లోకి జై అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. మనం పిల్లలను చూస్తూ ఉంటాం కదా, అసలు మనకు ఉర్రు అని వెళ్ళిపోతారు. చూసి అటు కనపడ్డాడు. ఇక నా ఇక్కడ ఇది ఇరుకు రోడ్డు కాబట్టి అటు వెళ్ళట్లేదు. ఇక మా దగ్గర చూడాలి అసలు ఇటు చూసి అటు కనపడ్డే కాదు. ఏమవుతుంది పక్కన ఏమవుతాడని తెలియదు నాకు, అసలే భయం అసలు. అందుకే నేను అసలు ఆ స్కూటీ సరిగ్గా తీరు అలాగా పరిస్థితి అలాగా ఏర్పడినాయి అనమాట. సో ద రెస్పెక్ట్ ఆర్ ది హానర్ షుడ్ బి డిజర్వ్డ్. మన యొక్క విశ్వాసం ద్వారా మనం మన యొక్క క్రమశిక్షణ ద్వారా, మన యొక్క లిబర్టీ, మనకు ఇవ్వబడిన స్వాతంత్ర్యము ద్వారా మనం జాగ్రత్తగా ఈ యొక్క సన్మానాన్ని చేయాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాళ్ళేమి మన స్థితిని దాటి ఏమి సన్మానించమని అడగరు, కామన్గానే అడగరు తల్లిదండ్రులు. అది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది పేరెంట్స్. తల్లిదండ్రుల ఎడల మనకున్నటువంటి బాధ్యత, వాళ్ళకున్నటువంటి గురుతర బాధ్యత వాళ్ళు నెరవేర్చారు, అయిపోయింది, చదివిచ్చారు, ఉద్యోగాల దాకా జాగ్రత్తగా ఉన్నారు, ఇంకా ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు సేవ చేస్తూ ఉంటారు. మనం అందరం చూస్తూ ఉంటాం కదా, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అమెరికా వెళ్తూ ఉంటారు. అమెరికా ఇంత సడన్గా ఏంట్రా అని వెళ్తూ ఉంటారు అనుకుని నాకు చిన్నప్పుడు అర్థం అయ్యేది కదా, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు పొద్దాకలు అమెరికా వెళ్తున్నారు అంటారు. వాళ్ళ అమ్మ ఎవరో ఉంటుంది అక్కడ, ఆమె డెలివరీ టైం అయిపోయింది, అక్కడ ఎవడు ఉండదు చేయటానికి. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. 9th మంత్ 8th మంత్ అయిపోయింది. 8th మంత్ రాగానే వెళ్ళిపోతారు. 8th మంత్ 9th మంత్ ఉంటారు. పుట్టిన తర్వాత 1st మంత్ 2nd మంత్ 3rd మంత్ 4th మంత్ 5th మంత్ దాకా ఆల్మోస్ట్ 8 months ఉండి జాగ్రత్తగా శుభ్రంగా చేసి వస్తారు. వాళ్ళు ఉండేదే ఆడ, వీళ్ళు ఉండేదే వీడ. ఓన్లీ ఇదివరకు ఇప్పుడన్నా మీకు మీ జనరేషన్ వచ్చేసరికి క్రోమ్ గీమ్ అన్నీ మామూలుగా లోకల్ సిటీ అయిపోయింది, ఇదంతా లోకల్ అయిపోయింది. అప్పుడులో చూడాలంటే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, అంతా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండేది. ఈ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, జాగ్రత్తగా పోయి శుభ్రంగా ఉండి వాళ్ళకి ఏం చేయాలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గీక్ఫాస్ట్ అన్నీ చేసి పెట్టి శుభ్రంగా చేసి వాళ్ళు పుట్టిన తర్వాత కొద్దిసేపు పిల్లోడు కొద్దిగా పెద్దోడు అయిన దాకా ఉండి వాళ్ళకి స్నానం చేయించి, ఆమెకేమో రాదు పాపం, అమెరికా వెళ్ళింది, బీటెక్ వెళ్ళింది, ఎంటెక్ ఆడే చదివింది, ఎంఎస్ ఆడే చదివింది, ఆడే పెళ్లి చేసుకుంది, ఆడే పిల్లలు పుట్టారు. సో వండటం రాదు, పిల్లవాడికి నీళ్ళు పోయటం అసలు రాదు. నీళ్ళు పోయాలంటే మామూలుగా వీళ్ళ జీతంలో 2 సార్లు కట్టాలి, 2 జీతాలు కట్టాల్సి వచ్చింది ఒక నెల కాలి కూడదాం మరి వాళ్ళకి. సో వీళ్ళ యొక్క హానర్, ఇంకా పిల్లల హానర్ చేయటం బదులు వీళ్ళు హానర్ చేయవలసి వస్తుంది తల్లిదండ్రులు. వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిందంతా శుభ్రం చేసి వస్తారు. మళ్ళీ ఈ నుంచి వెళ్తానే పచ్చళ్ళు గిచ్చళ్ళు అవి మొత్తం పట్టుకుపోయి
అవన్నీ ఇక్కడ ఉండాలి, అక్కడ సింహాల దగ్గర ఉంటాడు ఆ చెట్టు కింద పచ్చళ్ళు అమ్ముతూ ఉంటాడు. ఫేమస్ నేను కూడా అదే పట్టుకుపోతుంది అప్పుడప్పుడు. అవన్నీ అక్కడ ప్యాక్ చేయించుకొని జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ సీల్డ్ ప్యాకెట్, కన్సీల్డ్ అనమాట, వ్యాక్యూమ్ మొత్తం వాడు లాగేసి జాగ్రత్తగా కట్ చేసి శుభ్రంగా పెట్టేస్తారు. ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది హారర్. ఇదంతా కూడా సన్మానంలోంచి వచ్చేటువంటి అవుట్కమ్మే ప్రియమైన యవనస్తులారా. కాబట్టి వీ నీడ్ టు రెస్పెక్ట్ అవర్ ఫాదర్ అండ్ ది మదర్. మనం తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా ప్రేమించాలా. ఆ ప్రేమలో ఎటువంటి నిషేధాలు ఉండకూడదు. ఆ ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు కానీ అమర్యాద కానీ ఉండరాదు. మనం కొన్నిసార్లు చెప్పాను కదా, కొన్నిసార్లు మనకి నచ్చదు. అన్నిసార్లు వాళ్ళు చెప్తా ఉంటే ఏంది చేదస్తం పొద్దాకలు అంటారు. ఇలా చేదస్తం ముదిరిపోయింది, పొద్దాకలే చెప్పిందే చెప్పారు. చెప్పిందే అన్నిసార్లు చెప్పినా కానీ కొంతమంది అది రొటీన్గా చేస్తానే ఉంటారు. వాళ్ళు అన్నిసార్లు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఎన్నిసార్లు చేస్తూనే ఉంటాడు. ప్రభు గారు కూడా అన్నాడు కదా, 6 సార్లు అంటే 66 సార్లు అంటాడు. ఇంకొక 6 చేసాడు పక్కన. సహజంగా 6 12 సార్లు పోయి 6 66 సార్లు అయింది. 66 సార్లు మట్టుకారు. సో వాళ్ళు చెప్తానే ఉంటారు, అది వాళ్ళ యొక్క ప్రేమ. సో నీకు ఉండవలసింది వాళ్ళ ఎడ్ల సన్మానం, వాళ్ళని హానర్. మీరు ఏ విధంగా సన్మానించగలరో ఆ విధంగా సన్మానించడం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులని ఏ విధంగా సన్మానించాలంటే, ఏ విధంగా సన్మానిస్తామంటే వాళ్ళ మాట వినటం ద్వారా, వాళ్ళకి కావలసినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయటం ద్వారా. లేదంటే వాళ్ళు ఇంకా మంచిగా ఉన్నవాళ్ళు, కొద్దిగా వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. మనల్ని ఏమీ పిల్లల దగ్గర నుంచి ఏమీ కోరుకోరు. ఇన్స్టెడ్ వాళ్ళకి వచ్చిన దాంట్లోనే పెన్షన్లోనే వాళ్ళు ఏం చేసుకుంటారు, హెల్తీగా ఉన్నారంటే కామన్గా పిల్లలకి అన్నీ, కొద్దిగా ఏదైనా ఉంటే మెడికల్ ఎక్స్పెన్సెస్, దట్స్ ఆల్, నాట్ మోర్ దాన్ దట్. అంతకు మించి ఏమీ లేదు ప్రియమైన యవనస్తులారా. కాబట్టి మనం ప్రతి విషయం నందు తల్లిదండ్రులను సన్మానించే వారముగా ఉండాలా. ఇన్ కేస్ ఈ యొక్క సన్మానంలో కొద్దిగా ఏమన్నా జరిగితే ప్రొవర్బ్స్ 13:24 కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును. చిన్నప్పుడు అలాగా శిక్షించటం వల్లే ఏలీ కుమారులు ఆ విధంగా తయారయ్యాడు. కుమారుని ఇదిగో శిక్షించకపోవటం వల్లనే వాళ్ళ ఇబ్బంది పడవలసి వచ్చింది. మొదట్లో ఇబ్బంది పడితే తర్వాత జీవితం అంతా కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ప్రొవర్బ్స్ 29:17 కనుక చూస్తే 29:17 సామెతలే. బెత్తం వాడిని తండ్రి కుమారునికి విరోధి, బెత్తం వాడిని తండ్రి కుమారునికి విరోధి. బడిలో మీలో టీచర్స్ కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు బెత్తాలు లేవు అసలుకి. బెత్తం అంటే ఏంది చిన్నపిల్లలకు తెలియదు కూడా. ఎప్పుడో మిమ్మల్ని కొట్టలేదు అంటే మా చిన్నవాడు అంటే దేంతో కొడతాడు డాడీ అన్నాడు. బెత్తం కర్ర ఉంటుంది, స్టిక్ అంటే మా దగ్గర టీచర్ దగ్గర స్టిక్ లేదే అన్నాడు. మీ దగ్గర కరెస్పాండెంట్ ఒప్పుకోవట్లేదు, స్టిక్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అన్నాడు. సో పిల్లల్ని ఏమంటలేదు, తల్లిదండ్రులేమో అసలేమనరు. అంతకంటే గారాబం అనమాట. వాడు నార్మల్ లాంగ్వేజ్ కాకుండా అవుట్ ఆఫ్ ది లాంగ్వేజ్ మాట్లాడితే వీళ్ళు మురిచిపోతూ ఉంటారు. ఎవరు నన్ను వస్తే ఆ మామని అది ఇదను, మామని ఇదను అదను ఇదను అని ఆడికి కావాలనే నేర్పుతారు. వీళ్ళే వాడు పెద్ద నాకు అదే మాటలు ఇవ్వాలని అంటాడు. ఎవరు ఆడికే తిరిగి వచ్చింది అనమాట. సో దీస్ ఆర్ నాట్ ది క్రిస్టియన్ వే ఆఫ్ ది లైఫ్. సో నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందము కలుగును. శిక్షించడం అంటే ఏదో ప్రేమ లేక కాదు, వాడు జాగ్రత్తగా సరైన మార్గంలో సరైన దారిలో నడవాలనే మనం వారిని శిక్షించేది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పనులు చేయటం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లిబర్టీ ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెయిర్నెస్ వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేసాం. కాబట్టి దే మస్ట్ బి లైక్ దిస్. మన యొక్క హానర్లో దేర్ షుడ్ బి ఆ ఫెయిర్నెస్. మనం వాళ్ళని సన్మానించేటువంటి పరిస్థితుల్లో చాలా ఫెయిర్గా ఉండాలి, దట్టు విత్ క్రమశిక్షణతో కూడా ఉండాలి. ఆ స్వాతంత్రం మనకి అనుగ్రహింపబడింది, ఆ స్వాతంత్రం ఇవ్వబడింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని సన్మానించి తీరవలసిందే. చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది మనం చూస్తూనే ఉంటాం, కామన్గా ఇవన్నీ ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ప్రతి సీరియల్లోనూ ప్రతి దాంట్లోనూ మనకి అన్నింటిలో దొరుకుతూనే ఉంటాయి. అరే మా నాన్న లేడు, మా నాన్న ఉంటే ఈ ఫాదర్స్ డే ఎంత చేసేవాడిని అనుకుంటాడు. బట్ ఇప్పుడు చనిపోయాడు, నేనుంటే ఇప్పుడు చాలా బాగా చేసేవాడినే. మా మదర్స్ డే రోజు వచ్చిన మదర్ లేదు, అనవసరంగా ఆమె చనిపోయింది ఇప్పుడు అంటే నేను ఉంటే ఏం చేసేవాడినో అనుకుంటారు పెద్ద అయ్యాక. కామన్గా సమ్ పీపుల్ యూజ్ టు లూజ్ దిస్ ఛాన్స్. వాళ్ళకి లేదు, అవకాశం లేదు. కానీ అవకాశం ఉండేవాళ్ళేమో చేతులారా దాన్ని
తోసేస్తున్నారు, అవకాశం లేని వాళ్ళేనేమో బాధపడుతున్నారు. సో అవకాశం ఉండగానే అది నీ చేతిలో ఉండగానే నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ప్రియమైన యవనస్తులారా, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఈ సన్మానం చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజంగా అయ్యగారు కూడా చెప్తాడు, నువ్వు నీ తెలుగులో అన్ని మంచి ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటాడు. నేను ఒక పద్యం చెప్తాను, మీరు ఈ పద్యం ఎప్పుడన్నా చదివారో లేదు. కులములోనే ఒకడు గుణవంతుడు ఉండినా, తర్వాత ఏదో చెప్పండి, కులము వెలయు అని గుణము చేత వెలయు, తర్వాత ఏంటిది, గుణము చేత వెలయు వనములోన మలయంబున్నట్లు. కులములోన ఒకడు గుణవంతుడున్నా కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయం ఉన్నట్లు. ఒకడు కులం మొత్తంలో ఒకడు గుణవంతుడుంటే అది కులం మొత్తం బాగుపడిద్దని. అంతా మురికి కంపు కొట్టే అడవి మొత్తంలో ఒక గంధపు చెట్టు ఉంటే, మలయం అంటే గంధపు చెట్టు, ఒక గంధపు చెట్టు ఉంటే అదంతా స్టింకినెస్ అంతా పోయి సువాసన వస్తూ ఉంటుంది. అది పద్యంలో, తెలుగు పద్యంలోది చెప్తా ఉన్నాం. మనం పుత్రుడు అన్నీ చెప్తాం కదా, పుత్రుడు పుట్టినప్పుడే తండ్రికి సంతోషంగా కాదు, కానీ పుత్రుడు ఆ జనుని పొగడంగా గదరా సొమ్ము. అది పుత్రుడు కనుక్కొని, ఆయన కనుక్కొని బై హిజ్ డీడ్స్, ఆయన చేసే పనుల ద్వారా అతన్ని కనుక్కొని అప్పుడు పొగిడారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. పుట్టగానే సంతోషం కాదు, కానీ వారి యొక్క బిడ్డలు చేయటం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో వెలయ వనములోన మలయజం ఉండట్టు. జాగ్రత్తగా ఆ అడవిలో ఒక గంధం చెట్టు ఉంటే మొత్తం అడవంతా వాసన వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా క్లియర్గా శుభ్రంగా ఉంటుంది అన్నమాట. మేము ఉల్ఫాల్లో ఉండేవాళ్ళం. ఉల్ఫాల్ తెలుసుగా మీ అందరికీ, ఉల్ఫాల్ తెలుసు, అందరికీ తెలుసు. ఉల్ఫాల్ బంగ్లాలో ఉండేవాడు నేను పైన, కింద మన పురుషోత్తం, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు కదా, పురుషోత్తం ఉండేవాడు. ఆ పక్కన సుభాషిణి ఆంటీ ఉండేది. ఇక్కడ సుభాషిణి ఆంటీ దగ్గర అన్ని చెట్లు ఉండేవి. అదేంటో ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా, అదేదో పారిజాతం పూలే అంటారు సంథింగ్. అవి ఈవినింగ్ అవగానే 7 o'clock ఇటంతా పిల్లలు, అటంతా హాస్టల్, వాళ్ళు వేసి పడేసిన అన్నం ఈ గందరగోళం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇటు బయటికి, అటువేమో బస్సులు, ఇటంతా గోడ దూకి ఇటు జనం వస్తూ ఉండేవాళ్ళు. అదంతా చుట్టూ ఉండేది. 6 o'clock అవగానే అలా వచ్చాయి. ఆల్మోస్ట్ 10 o'clock దాకా ఆ వాసన, ఎంత వాసన అంటే తట్టుకోలేని అంత వాసన వచ్చేది. ఇక విపరీతమైన వాసన, అసలు అంత కాంపౌండ్ మొత్తం నిండిపోయేది. ఒక్క చెట్టు కాంపౌండ్ మొత్తం. ఆ సిఎస్ఐ ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఆ వాసన రావట్లేదండి అని. అమల్ జాన్సన్ ప్రేమానందని నా క్లాస్మేట్. ఆ వాసన రావట్లేదు ఏంటంటే అవి అన్ని సీజన్లో పోయి ఈ కొన్ని సీజన్లో పోతాయండి. ఓహో, అదే ఆ విషయం ఏమన్నా కొట్టేశారా, ఒక గొప్ప తీశాడు. లేదు అసలు ఊరుకోదు, చెట్లు కొట్టేస్తే అని చెప్పాను. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ గుర్తింపు యూ హ్యావ్ టు బ్రింగ్ టు ద పేరెంట్స్. ఆ గుర్తింపుని తల్లిదండ్రులకి తీసుకొని రావటం అంటే వాళ్ళని సన్మానించినట్టే. వాళ్ళకి పెద్ద శాల్వాలేవి కప్పనవసరం లేదు, లేదంటే పెద్ద పైన బుర్జ్ ఖలీఫాకి తీసుకెళ్ళి భోజనం పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. జాగ్రత్తగా ఉన్న చోటే, మన స్థితిలోనే, మన పరిధిలోనే, మన పెరిఫెరీలోనే జాగ్రత్తగా క్లియర్గా నీవు ఎంత చేయగలవో నీవంతా చేయుత తల్లిదండ్రులకి ఇచ్చి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, 10.4 crores of the abandoned parents are there in India. ఆల్మోస్ట్ 10,40,00,000 మంది నిరాధారణ పొందినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. బైబిల్లో ఇంకొక చిన్న కఠినమైన మాట కూడా వాడారు, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది క్లోజింగ్లో రాసుకున్నాను నేను. మీకు కొంతమంది నవ్వుతున్నారు, అర్థమయ్యే ఉంటుంది. నేను ఒకసారి ఇది ఇక్కడే చెప్పాను ప్రసంగంలో. సామెతలు 30:17 చదవండి ఎవరైనా. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు తిను. అందరికి వినపడింది కదా, నేను కూడా చదవనా. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిరును. లోయ కాకులు అంటే వల్చర్సే. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. నాట్ సింప్లీ అలాగే కాదు, అలా కాకుండా ఆ పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. తల్లి తినకుండా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి పిల్లలు పెడతాయి. తలకాయ మాసం కొట్టేటప్పుడు మా వాడు అంటాడు, డాడీ కన్ను పగల కొట్టకుండా తీసుకురా అంటాడు. అది వెరీ ఫ్యాటీ సబ్స్టెన్స్, చుట్టూరు అంతా శుభ్రంగా నోట్లు పెట్టి ఉస్సు అంటాడు. అయిపోయింది. చాలా టేస్టీ పదార్థం అనమాట. అలాంటిది మన దగ్గర నుంచి లాక్కుపోతాయి. చాలా వెరీ వెరీ హార్డ్ వర్డ్స్ కదా, చాలా కఠినమైనటువంటి మాటలు, చాలా కఠినమైనటువంటి
మాటలు ఆ యొక్క పక్షిరాజు పిల్లలకి అది ఆహారం అవుతుంది. నీకు ఉపయోగపడాల్సింది ఆడికి పోద్ది, ఉపయోగం లేని చోటికి పోద్ది. కాబట్టి వీ నీడ్ టు హానర్ అవర్ పేరెంట్స్. మీ యొక్క తల్లిని తండ్రిని సన్మానింపాలి. ఇదిగో 10 ఆజ్ఞల్లో ఉన్నది చూసాం, యేసయ్య మాటలలో చూసాం, మన సమాజంలో ఉన్నది చూసాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు మీకున్న పరిధిలో జాగ్రత్తగా మీ దగ్గర మీ తల్లిదండ్రులు ఉండగానే అరే మా డాడీ చనిపోయాడే, ఫాదర్స్ డే రోజు ఫ్లవర్స్ అని ఇద్దామని కొనే సందర్భం రాకముందే మాకు మా డాడీ లేడు, ఇప్పుడు ఆయన చాలా కాలం ఆయన చనిపోయి, అలాంటి సందర్భాలు చాలామందికి ఉంటాయి. ఇప్పుడు నా పిల్లలకి వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అడగడం వాడు మనకి కొద్దిగా తెలివిగా ఆలోచించి మన మదర్స్ డే రోజు నాకు ఇస్తున్నాడు పువ్వులు, సరే లేరా మమ్మీ ఫోటో దగ్గర పెట్టాడు తీసుకెళ్ళాడు, లెట్ ఇట్ గో, అది దేవుని చిత్తం, అయిపోయింది. కానీ ఆ సిచ్యువేషన్ రాకముందే అది కొద్దిగా పిల్లల ముందు ప్రదర్శించదగినది కాదు, కానీ అది ఉంటుంది, అది పిల్లల ముందు చెప్పకూడదు, బోల్డ్గా క్లియర్గా సరే అక్కడ పెట్టినానా అంతే, అయిపోయింది, సరిపోయింది. కానీ అటువంటి సిచ్యువేషన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా తల్లిదండ్రుల్ని గౌరవించాలా, తల్లిదండ్రుల్ని సన్మానించాలా. మోర్ దాన్ రెస్పెక్ట్, ఈ యొక్క హానర్ ఉండాలి అన్నీ చెప్పాను కదా, రెస్పెక్ట్కి హానర్కి మధ్యలో ఉన్నటువంటి వేరే వేరే సిచ్యువేషన్ చెప్పాను. కాబట్టి ఆ హానర్ వేరు, రెస్పెక్ట్ వేరు. రెస్పెక్ట్ కంటే మించిన పదం గౌరవం. గౌరవంకి సరిపడా అన్ని వస్తువులని సమకూర్చుకొని ఆ తల్లిదండ్రుల ఎడ్ల గౌరవంగా నడుచుకునే ఎడ్ల అప్పుడు ఏమవుతావు, నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకు ఒక దేశం అనుగ్రహించబడిద్ది, నీవు అందులో దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉండేవాడివిగా ఆ యొక్క గొప్ప గుర్తింపుని సంపాదించుకుంటావు. గాడ్ బీ విత్ యు ఆల్. ఆమేన్.